ఇదిగో ఊరుకుంటున్నాను కదా అని నన్నేమన్నా అంటే ఇక నేను ఊరుకోను. ఈ ముచ్చు మొహం కోసమే కదా ఈ మొహం ఇప్పటి వరకు వాగింది. ఆహా అబ్బో మాకు వేరే మొహాలే తెలియవు మరి. తెలుసు దోసల బండి దగ్గర తమరి ఫ్యాన్స్ ని చూశాను కదా. చూపుల కోసమే రాముడు మొహం వేసుకుని కనబడతావు. చేసేవన్నీ కృష్ణలీలలు. ఏం లీలలు చూసావే? ఏం లీలలు చూసావు? నన్ను ఆడిపోసుకుంటున్నావు? రే చూసావరా చంద్ర, నన్ను పట్టుకుని ఎన్ని మాట్లాడుతుందో ఇది. నువ్వు మాత్రం నన్ను అనట్లేదా? ఏమన్నాను? వయ్యారాలు వాళ్ళకి పోసుకుంటూ అదలా అయిపోయింది, ఇది ఇలా అయిపోయింది, ఏమన్నా చేయి సూర్యబావా అన్ను అన్నప్పుడు నేనే కదా నిన్ను ఒక్క మాట కూడా అనకుండా నీ మిస్టేక్స్ అన్ని సాల్వ్ చేశాను. అంత పెద్ద మిస్టేక్స్ నేనేం చేశాను? చేసిన వాళ్ళకి అవి ఎందుకు పెద్దగా కనిపిస్తాయి? చూసిన వాళ్ళకే భూతద్దంలో చూసినట్టు పెద్దగా కనిపిస్తాయి. అసలు నా కోసం ఏం చేసావు? అది నోరా ఇంకేమన్నానే? అర్ధరాత్రి పుల్ల ఐస్ క్రీమ్ కావాలంటే ఊరంతా తిరిగి తీసుకొచ్చాను కదే, మర్చిపోయావా? ఆఫ్టర్ ఆల్ పుల్లైసేగా ఇచ్చావు, దానికి పెద్ద. ఆఫ్టర్ ఆల్ పుల్ల ఐసా? దానికోసం నేను ఎన్ని తిప్పలు పడ్డానో నీకు తెలుసు కదే. ముసుగేసి కొట్టారు కదా. పోనీ అది వదిలే. నీకోసం పట్టీలు తీసుకొచ్చి కాలికి పెట్టాను కదే, అదన్నా గుర్తుందా? అబ్బో కోహినూరు వజ్రం తెచ్చి నాకిచ్చినట్టు చెప్పావు, అది గొప్ప అంటావే. అంతే అంటావు. మీ ఆడవాళ్ళకి ఎప్పుడు మగోళ్ళు చేసే ఆనవే. అంతసేపు మీ గురించి ఆలోచించుకుంటారు గాని మా గురించి అసలు ఆలోచించరు. ఆలోచించము. ఆలోచించకుండానే నీకోసం ఇవన్నీ భరిస్తూ ఇక్కడున్నానా? నీకసలు నా విలువే తెలియడం లేదు. నాకు నీ విలువ తెలియడం లేదా? అవును. నాకు అవును. సరే ఇప్పుడు చెప్తున్నాను. నాకు కావాల్సింది నువ్వు కాబట్టి, నువ్వు నాకు కావాలి కాబట్టి మీ వాళ్ళు వదిలేసి వచ్చాయి. నేను ఇప్పుడు నీ మెళ్ళ తాళి కట్టేస్తాను. ఇక్కడెక్కడ పెట్టుకుని తిరుగుతుంటావు కదా, ఎక్కడ పెట్టి తాళి కట్టేస్తాను. నువ్వు మీ వాళ్ళు వదిలేసి వచ్చాయి, ఇప్పుడు తాళి కడతానన్నాను. ఏంటి? మా వాళ్ళని వదిలేసి వస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును చేసుకుంటాను, వదిలేసి వచ్చాయి. ఇదే మాట 20 ఏళ్ల క్రితం మా డాడీ విషయంలో జరిగితే లేపుకెళ్ళిపోయాడు, తప్పు చేశాడని చెప్పి మమ్మల్ని ఈ కుటుంబానికి కాకుండా చేశారు. ఇప్పుడు అదే మాట నువ్వంటున్నావు. మా వాళ్ళని వదిలేసి నీతో వస్తే అది తప్పు కదా? అది వేరు, ఇది వేరు. వేరెలా అవుతుంది? సందర్భాలు మాత్రమే వేరు, మీనింగ్ ఒకటే బావా. అప్పుడు జరిగిందని మీరు భావిస్తున్న అన్యాయం ఇప్పుడు న్యాయం ఎలా అవుతుంది? అదంతా కాదు. ఇప్పుడు నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోను. నిజాన్ని నిరూపించే, నీకు సాక్ష్యం చూపించే నా తండ్రి హంతకుడు కాదన్న నిజం నువ్వు తెలుసుకునేలా చేసి నా పేరెంట్స్ ముందే నీ చేత తాళి కట్టించుకుంటాను. అప్పటిదాకా నేను ఇలాగే ఉంటాను. నాకు నువ్వు కావాలి, నా కుటుంబము కావాలి. ఎవరిని వదులుకోను. నా తల్లి పడిన బాధని ఫ్యూచర్లో నేను పడదలుచుకోలేదు. వెయిట్ చేస్తా. ఏంటన్నయ్య? మళ్ళీ ఆ గోడ పక్కన నక్కి నక్కి మనం మాట్లాడుకునేది వెంటదేమో చూస్తున్నారా? చెయ్యమ్మా, బాగా వెయిట్ చెయ్యి. విన్నావుగా, అది విషయం. మనసు కరిగి ఆఫర్ ఇస్తే వద్దని వెళ్ళిపోతుందిరా. మళ్ళీ నా కోసం ఏం చేసావు అంటుంది. వీళ్ళు మారరా అంతే. నువ్వేంట్రా నన్ను చూస్తావా? పచ్చడిది బాటిల్ ఉందా అనే అనే రే చంద్ర, నా శ్యామ్ లేని లైఫ్ నేను ఊహించుకోలేకపోతున్నాను. మనసులో ఉన్న దాని మీద ప్రేమని ఎందుకు మనసులోనే అణిచివేసుకుంటున్నాను? ఎందుకు లోపలే ఆ ఇష్టాన్ని చంపేసుకుంటున్నాను?
ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నాను రా? హలో, ఎవరూ లేనప్పుడు బీర్ కొట్టి మాట్లాడడం కాదు మిస్టర్, అందరితో మాట్లాడాలి. అప్పుడే నీ శామ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటలా చూస్తున్నావు? కావాలంటే చెప్పు, చంద్రతో చెప్పి 4 బేర్లు తెప్పించి నీ రూమ్లో పెడతాను. ఫుల్లుగా కొట్టి అందరి ముందు ఓపెన్ అయిపోదువు గాని. వద్దులే, అదే అలవాటైపోయి నీ హెల్త్ నువ్వు పాడు చేసుకుంటావు. తాగొద్దు, నేను పెట్టనులే. ఎప్పుడు చెప్తావు? చెప్పు బావా. ఏంటి, రాత్రి చెప్పింది ఎక్కువ అంటావా? పోన్లే, ఏదో ఒకటి. బ్లైండ్ కన్నా సైట్ బెటర్లా. ముందు నా గురించి నువ్వేమనుకుంటున్నావో నాకన్నా తెలిసిందిలే. తెలియాల్సింది నాకే కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో స్వీట్. ఐ లవ్ యూ బావా. పద్మదినా, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు సూర్య ఫోటో ముందు సీన్ మొదలు పెట్టినప్పుడే వచ్చాను. నువ్వు చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడే ఆగిపోయాను. నేను చూడలేదు పద్మదినా. మేమెందుకు కనబడతావమ్మా నిలువెత్తు ఫోటో వాడుతున్నప్పుడు? ఇప్పుడు చెప్పు, సూర్య బీర్ తాగాడా? ఇదిగో, తాగలేదని మాత్రం చెప్పొద్దు. నేను మొత్తం వినేశానని చెప్పి నీకు కన్వే అయింది కదా, నిజం చెప్పు. తాగాడు. తాగి అది నా బంగారు కొండరా. అన్నయ్య, ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? నీ మనసులో ఫ్రెండ్ మీద ఇంత ప్రేమ పెట్టుకుని నీలో నువ్వే ఎందుకు బాధపడుతున్నావు? ఒక్కసారి ఫ్రెండ్తో మాట్లాడొచ్చు కదా అన్నయ్య. మాట్లాడలేనురా. మీ వాళ్ళు వదిలేసి వచ్చాయి, నేను ఇప్పుడు నీ మెల్ల తాడి కట్టేస్తా. అంత మాట్లాడా? అదే కదా, సూర్య నిన్ను వద్దనుకోడేనని తెగ ఆలోచిస్తున్నాను. సర్లే, ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చింది. ఎంత తొందరగా సూర్యకి నిజం చెప్పగలిగితే అంత తొందరగా మీరు కలుస్తారు సముదినా. అవును పద్మదినా. సముదినా, ఇదంతా నాకు బిడ్డ పుట్టబోయే లోపు జరిగితే బాగుంటుంది. మా పెళ్లి చేసిందే నువ్వు సూర్య. మీరు దగ్గరైతేనే మేము హ్యాపీగా ఉంటాం. నేను మీ అన్నైతే ఫిక్స్ అయిపోయాం. మాకు పుట్టబోయే బిడ్డ ఆడైనా మగైనా మీ ఇద్దరు పేర్లు కలిసేలా సాయ అని పెట్టేస్తాం. సాయా? సమంతాలో మొదటక్షరం, సూర్యాలో చివరక్షరం, ఈ రెండు కలిపితేనే సాయ. మీరిద్దరూ అందరికీ సాయం చేస్తారు కదా, అందుకే బాగా ఆలోచించి మీ ఇద్దరు పేర్లు వచ్చేలా డిజైన్ చేశాను. ఇది మీ అన్నయ్యకి చెప్పగానే తెగ నచ్చేసింది ఆయనకి. నీకెలా అనిపించింది సముద్నా? నీ క్రియేటివిటీ మామూలుగా లేదు కదా పద్మదినా. చాలా బాగుంది. పేరు బాగుంది సరే, గుర్తుపెట్టుకో, నాకు డెలివరీ అయ్యేలోపు నా తమ్ముడు నీ మెళ్ళ తాళి కట్టాలి. కుదిరితే అప్పటికి నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నా నాకేం అబ్జెక్షన్ లేదు. చెప్పు పద్మదినా. సముద్నా, మీరిద్దరూ కలవాలి. నా ప్రయత్నం కూడా అదే కదా. చూద్దాం దేవుడి బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయో. హలో. హాయ్. ఎవరు? ఐ లవ్ యూ. వాట్? హూ ఇస్ దిస్? ఐ లవ్ యూ. నీ పేరే అదా? నీకు నేను పెట్టిన పేరు ఐ లవ్ యూ. ఎవరు?
హలో, నవ్వుతారేంటి? ముందు మీరెవరో చెప్పండి. ఇంకా నన్ను గుర్తుపట్టలే? ఏంది సూర్య, మస్తుగా ఆలోచించు. అప్పుడు యాదొస్తుంది నేనెవరో. ఎవరో నాకు గుర్తు రావటం లేదు. గుర్తు రావడం లేదా? గిది అన్యాయం సూర్య. నేను గుర్తుపెట్టుకుని ఫోన్ చేస్తే నువ్వు నన్ను మర్చిపోతావా? హలో, ఎవరండి? నీ వాయిస్ గేమీ మార్లా, గట్లనే ఉంది. గింత కూడా చేంజ్ గాలా. నీది సూపర్ వాయిస్ సూర్య. నీ గొంతు విని చాలా దినాలయ్యింది. ఇప్పుడు ఖుషీగా ఉంది. ఎవరు మీరు? ఎందుకు నాకు ఫోన్ చేశారు? చెప్తాలే సూర్య, ఎందుకంత కంగారు పడతావు? నీకొక పోరి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తుందంటే ఆ అమ్మాయి గురించి నీకెంత తెలుసుండాలి? నేను చెప్పడం కన్నా నువ్వే జర ఆలోచించు. నాకు గుర్తు రావటం లేదండి. ఎవరో చెప్పండి. అరే, ఆలోచించకుండా టక్కును చెప్పేస్తావే. గుర్తుకు రానప్పుడు ఎంతసేపు ఆలోచించాలి? చెప్పండి. గుర్తుకొచ్చే వరకు ఆలోచించాలి. అవును, ఏంది లవ్ మ్యారేజ్ చేసుకున్నావంట? గంతలే. మేం లవ్ చేస్తే మా లవ్ని రిజెక్ట్ చేసి తిడతారు. వేరే వాళ్ళని మాత్రం లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు. హలో, ఎవరండి మీరు? నాకున్న టెన్షన్లే చాలా ఉన్నట్టు మళ్ళీ కొత్తగా. నేను కొత్తదాన్ని కాదు, పాతదాన్నే. ముందు ఫోన్ పెట్టే. అరే, జర గుర్తు చేసుకోబోయ్. ఫోన్ చేసి వెంటనే ఎవరో చెప్పేస్తే థ్రిల్ ఏముంటుంది? ఇంత టైం ఇచ్చినా గుర్తుపట్టలే? నేను నీ జాన్ని. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. నన్ను చంపకు. నువ్వెవరో నాకు గుర్తుకు రావటం లేదు. నాకు చాలా పనుంది. ఊరికి విసిగించకుండా నువ్వెవరో చెప్పు, లేదంటే ఫోన్ పెట్టే. అరే, ఫోన్ చేసిన దగ్గర నుంచి ఫోన్ పెట్టేయడంలోనే ఉన్నా. పోనీ ఓ పని చేయి, సాయంత్రం మళ్ళీ హోటల్కి వచ్చేయి, కలుద్దాం. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఆహా, అన్నీ మర్చిపోయినావు. నీ మీద లవ్తో అప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ తిన్న వాటికి బిల్లు నేనే కట్టా, యాదులేదా? గంతేలే, గట్లనే మర్చిపోతావు. ఆ కట్టిన బిల్లు కూడా నా దగ్గరే ఉంది. నీ గుర్తుగా దాచుకున్నాను. నీకు మాత్రం గుర్తేమీ లేదు. ఎవరు నువ్వు? నువ్వు నాకు బిల్లు కట్టావా? ఎప్పుడు? నవ్వకు. ఎవరో చెప్పు. సరే సరే, ఒక చిన్న క్లూ ఇస్తాను, చెప్తావా? ఏంటా క్లూ? ఇప్పుడు బాలీవుడ్లో ఒక ఫేమస్ హీరోయిన్ పేరు నా పేరు ఒక్కటే, గుర్తుపట్టు. బాలీవుడ్లో ఫేమస్ హీరోయిన్ పేరు ఏం పేరు? హే, దీపిక? నువ్వే కదా? నేనే బాబు. ఇప్పుడు గుర్తుపట్టావా? ఏంటి దీపిక, ముందే చెప్పొచ్చు కదా. ఎవరో చెప్పకుండా విసిగిస్తుంటే కోపం వచ్చింది. నువ్వు క్లూ ఇవ్వకుండా ఇంకా లేట్ చేస్తుంటే తిట్టేసేవాడిని తెలుసా? గది అర్థమయ్యే క్లూ ఇచ్చినా. నీ సంగతి నాకు తెలుసుగా. కలిసి చాలా సంవత్సరాలైంది కదా. ఎప్పుడో కాలేజీలో చదువుకున్నప్పుడు కలిసాం. చెప్పు, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? బాగున్నాను సూర్య, అంతా హ్యాపీ. రీసెంట్గా ఇక్కడికి సిఐగా ప్రమోషన్ వచ్చింది. ఓహ్ అవునా? దీపిక, నువ్వు పోలీస్ డిపార్ట్మెంటా? వావ్, కంగ్రాచులేషన్స్. అప్పుడు ఎన్సీసీలో సీరియస్గా ఎగిరేదానివి, దానికి న్యాయం చేసావన్నమాట. వదులుతానా? ఓ టైంలో నీ వెంటపడి నీ ఐ లవ్ యూ చెప్పి నీతో తిట్లు తిన్నాను. ఇప్పుడు సిఐనయ్యాను. తెలిసి తెలియని వయసులో ఏవో అట్రాక్షన్స్, ఇన్ఫాక్చుయేషన్స్ ఉంటాయిలే దీపిక. అవన్నీ దాటుకుంటూ వస్తేనే కదా అసలు జీవితం అంటే ఏంటో తెలిసేది. యు ఆర్ కరెక్ట్ సూర్య. అవును, మ్యారేజ్ అయిందా? ఏ, నన్ను రెండో మ్యారేజ్ చేసుకుంటావా? దీపిక, ఊరికే అన్నానులే. కాలేదు, ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. దొరుకుతాళ్లే ఎవడో దొంగ వెదవా, నీ చేతిలో అయిపోయాడు. మరంతేగా, నా చేతిలో తన్నులు దిన్నీకి నన్ను వెతుక్కుంటూ యాడ్నుంచో వస్తాడు.
అవు సూర్య, నువ్వు శ్రీరామ్కేదో పనప్ప చెప్పినావంట? శ్రీరామ్ చెప్పాడా? అవు సూర్య, శ్రీరామ్ ఇప్పుడే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యిండు. అవునా? నాకు చెప్పనే లేదే. మొన్నే కదా వాడిని కలిసింది. చెప్తే తిడతావనే. వాడి అదృష్టం బావుండి నేను రావడంతో జర నన్ను చూడమని చెప్పిండు. నువ్వనేసరికి నేను కాదనలేకపోయాను. ఇంతకీ ఏమైంది? అది గింత జరిగిందా? ఇప్పుడు నీకెలా ఉంది సూర్య? నాకేం కాలేదు దీపిక, ఐఎమ్ ఫైన్. ఓకే, అటాక్ జరిగిన ఏరియా, ఆ టైం, దాని డీటెయిల్స్ నాకు చెప్పు. ఇక ఈ విషయం నేను చూసుకుంటాను. నీకు డీటెయిల్స్ అన్ని మెసేజ్ చేస్తాను దీపిక. సూర్య, బై ద వే, నీ ఆఫీసులో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. నీకోకేనా? ఇట్స్ ఓకే, బట్ అన్ని కాన్ఫిడెన్షియల్గా జరగాలి దీపిక. ఎంక్వైరీ జరుగుతున్నట్టు ఎవరికి తెలియకూడదు. గది నేను చూసుకుంటా. నువ్వు మెసేజ్ పంపాక డీటెయిల్స్ చూసుకుని నీకొకసారి టచ్లోకి వస్తాను. ఓకే దీపిక, నీకు ఇప్పుడే మెసేజ్ చేస్తాను. ఓకే సూర్య, బాయ్. యా, విల్ మీట్ సూన్. బాయ్. దీని వెనక ఎవరున్నారు? ఏదో ఒకటి చేసి సూర్యాని సేవ్ చేయాలి. చెప్పండి కోటేశ్వర గారు. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. ఫోన్ ఎందుకు చేశారు చెప్పండి. ఏం లేదు బాబు, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి ఇంటర్వ్యూ పెట్టమన్నారు కదా. నేనే స్వయంగా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తానని చెప్పాను. అయితే అందుకే మీకోసం వెయిట్ చేస్తున్నాను బాబు. ఇంటర్వ్యూకి క్యాండిడేట్స్ వచ్చారు. మీరు వస్తే ఇంటర్వ్యూ మొదలు పెట్టచ్చు. ఓకే, వస్తున్నా. ఆన్ ద వే. 10 minutesలో అక్కడ ఉంటాను. అలాగే బాబు. చూసుకుని నడవచ్చు కదా. సారీ సార్. నువ్వు
చెప్పు సూర్య. దీపిక, నీకు ఇప్పుడు వాట్సాప్లో ఫోటో పంపించాను చూడు. ఓకే. నా మీద కొంతమంది రౌడీలు అటాక్ చేశారని చెప్పాను, చూసావా? చెప్పావు. ఆ రౌడీల్లో ఒకడు ఇప్పుడు నాకు కనిపించాడు. వాడిని పట్టుకుందామని ట్రై చేశాను, కుదరలేదు. కానీ వాడు నా నుంచి పారిపోయే ప్రయత్నంలో వాడు వ్యాలెట్ పడేసుకున్నాడు. అందులో వాడి ఫోటో, అన్ని ఐడి కార్డ్స్ ఉన్నాయి. ఓకే, యు డోంట్ వరీ సూర్య, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే.